ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి కథ ఒకటి చెప్పుకుందామండి. రామనగర రాజు కథ చెప్తా. చందమామ కథ ఇది. పూర్వం అట గంగా తీరంలో రామనగరం అని ఒక ఊరుండేది. ఆ రాజు ఒక ఆయన అద్భుతమైన రాజుగారు ఉండేవారు. అయితే ఏమైందట, ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడట. ఆడపిల్లలు పెద్దవాళ్ళు, మగపిల్లాడికి ఒక 5 సంవత్సరాలు. ఆ సమయంలో రాజుగారికి సడన్గా జబ్బు చేసి చనిపోయాడట. చనిపోయేసరికి రాజుగారికి వక్రబుద్ధి అనే పేరున్న ఒక మంత్రి ఉండేవాడు. అతను ఏమనుకున్నాడంటే, ఈ పిల్లల్ని కనుక తప్పించేస్తే రాజ్యాంగం ఆయనకు అనారోగ్యంగా ఉండి ఇదంతా మన చేతిలోకి వచ్చింది, మొత్తం నొక్కేయచ్చు అనుకున్నాడు. నొక్కేయచ్చు అనుకుని రాణిగారి పిల్లవాడికి అన్నం పుట్టినప్పుడే పోయారు. ఇక ఎవరో అడ్డంకి అక్కడ పిల్లల్ని ఖైదు చేసేసి ఆడపిల్లల్ని కడతెరిచేసాడు. మగపిల్లాడిని వేరొక చెరసాలలో ఉంచారట. అయితే ఏమైంది, కొంతమంది దుండగా మనుషులు పిలిచి చెరసాలలో ఉన్న రాకుమారిని వధించమని చెప్పారు. అయితే ఈ చెరసాలలోకి వెళ్ళిన వాళ్ళకి పిల్లవాడు శరీరం నుంచి ఒక వెలుగు వస్తున్నట్టు కనపడిందట. చక్రవర్తి లక్షణాలు ఉన్నాయి వాడికి. రాత్రిపూట వాడి శరీరం చీకట్లో వెలుగు వస్తుంది అతని శరీరంలోంచి. హడిలిపోయి ఏదో దైవత్వం ఉంది పిల్లాడిలో అని వాళ్ళు ఆ నలుగురు వీళ్ళు కటారి వాళ్ళు వెనక్కి వచ్చేసారు. బాబోయ్, మా వల్ల కాదు, ఏదైనా పాపం వస్తుందేమో, మేము ఈ పని చేయలేమంటే, సరే ఏం చేశాడు, ఇలా చంపకూడదు ఇక్కడ, ఈ ఊళ్ళో ఎవరితోటి చంపించినా వీళ్ళు ఎవరో ఒకళ్ళకి చెప్తారు. అందుకని ఏం చేశాడట, ఒక నిరుపేదైన ఒక వ్యక్తిని పట్టాడు. ఆయన సుమంత్రుడట అతని పేరు. ఆ సుమంత్రుడిని పిలిచి, నీకు చేతి కొద్దీ ధనం ఇస్తా, నేను చెప్పిన పని చేయమన్నాడు. ధనం పుచ్చుకున్న సుమంత్రుడు సరేనన్నాడు. ఈయన చెరసాల్లోకి తీసుకుపోయి ఈ పిల్లవాడిని ఏం చేశాడట, ఒక బట్టల మూటలాగా తయారు చేయించాడు. మూట కట్టించాడు, అది ఒక గుడ్డల మూటగా ఉంది. నువ్వు ఈ మూటను తీసుకెళ్ళి మన ఊరు దాటిచ్చేసి గంగానది మీద వెళ్ళు. ఇక్కడికి బాగా దూరం వెళ్ళిపోయాక ఈ మూటకు ఒక రాయి కట్టి నీటిలో వదిలిపెట్టమన్నాడు. సరే ఒప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు కదా, అదే మోయగలిగినంత డబ్బు ఇచ్చాడు. సరే ఏం చేశాడు, ఈ బట్టల మూటని భుజాన్ని వేసుకుంటే, ఇట్లా భుజాన్ని వేసుకునేసరికి ఆ లోపల మనిషి ఉన్నట్టు తెలిసింది సుమంత్రుడికి. మామూలు బట్టల మూటలు ఎట్టా ఉంటాయి, మనిషి లోపల ఒక పిల్లాడు, ఒక 5 ఏళ్ల పిల్లవాడు అంటే వాడి కాలు చెయ్యి ఇన్నున్నాయా, అక్కడి నుంచి వెనక్కి వేసుకునేసరికి వాడి శ్వాస తెలుస్తోంది ఇతనికి. భుజం మీద వేసుకున్నప్పుడు పిల్లవాడు గాలి పీలుస్తున్నాడు, గాలి వదులుతున్నాడు, వాడి లోపల నుంచి వచ్చే వెచ్చదనం తెలుస్తుందా? మనిషి వెచ్చదనం బట్ట వెచ్చదనానికి డిఫరెన్స్ ఉంది కదా పూర్తిగా. ఇతను ఎక్కడో తేడా ఉంది, పిల్ల ఎవరో ఉన్నారు ఇందులో అని చెప్పి ఏం చేశాడట, ఆ బట్టల మూట ముందు గంగా తీరానికి తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకుపోయాడు. ఆ సుమంత్రుడికి ఎప్పుడో వివాహం అయింది, సంతానం లేదు, పేదవాడు కూడా. ఇంటికెళ్ళి బట్టల మూట ఊడదీసేసరికి ఒక 5-6 సంవత్సరాల ముద్దుగా ముచ్చటగా మెరిసిపోతున్న పిల్లవాడు కనపడ్డాడు. అత్త భార్య ఆశ్చర్యపోయింది, బంగారు తండ్రి, వాడు చంపేస్తాడో ఏమిటో, ఎంత బాగున్నాడో పిల్లవాడు, పిల్లాడిని పెంచుకుందాము, ఇక్కడి నుంచి లేచక్క పదం, ఇక్కడ ఉండద్దు. అతనికి కూడా ఇది కరెక్టేని అనిపించింది. ఏం చేశాడు, పిల్లాడిని భార్యకి అప్పచెప్పి పంపించేసి ఇందులో ఇంకా కొన్ని వాళ్ళు తమ ఇంట్లో ఉన్న పాత బట్టలన్నీ వేసి ఆ మూట మోసుకెళ్తున్నట్టు ఊళ్ళో వాళ్ళకి సినిమా ఇచ్చాడు. మోసుకెళ్ళాడు, గంగా తీరంలో ఒక పడవెక్కాడు. అందరూ చూశారు. ఇతను వెళ్ళాడా లేదా అనేది ఆనుపాను తెలిసిపోయింది. భార్య ఏం చేసింది, వేరే వేరే చుట్టాల ఇళ్ళు మారుతూ పిల్లాన్ని తన దారిని తను కాశీనగరానికి తీసుకెళ్ళిపోయింది, వేరే చోటకి తీసుకుపోయింది. ఇతను ఏం చేశాడు, గంగానది మీద పడవలో ప్రయాణం చేసి ఇవి పాత బట్టలు అని వాళ్ళకి చెప్పాడు, ఒక రాయి మూట కట్టి అందులో పడేశాడు. ఇది అబ్జర్వ్ చేశారు సైనికులు. పిల్లవాడిని చంపేశాడు అనుకున్నారు, నిశ్శబ్దంగా ఊరుకున్నారు. రాజుగారు ఏం చెప్పాడు, పిల్లాడని చెప్పలా వాళ్ళకి, ఒక మూట పుచ్చుకొని ఒకడు వెళ్తాడు, ఆ మూట నీటిలో పడేశాడో లేదో కనుక్కోండి. ఓకే, నీటిలో పడేశాడు. మధ్యలో వాళ్ళ ఇంటికి మూట వెళ్ళింది, మూట విప్పి పిల్లాడు బయటకు వచ్చాడు అనే సంగతి ఎవ్వరికీ తెలియలే. అంతే. అక్కడి నుంచి ఏమైంది, సుమంత్రుడు కూడా తనకి ఇచ్చిన డబ్బంతా పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. పిల్లవాడి పేరు ప్రమదుడు, రాకుమారుడి పేరు. ప్రమదుడు అని పేరు ఉంచకుండా కుముదుడుగా పేరు మార్చి సరే ఇతను ఏదో కొంత డబ్బులు తెచ్చుకున్నాడుగా, పెద్ద ఘనమైన సంపాదనగా లేకపోయినా కూడా పిల్లవాడిని చక్కగా పెంచుకున్నారు. పెరుగుతూ ఉంటే పిల్లవాడికి చక్కటి ఆజానుబాహువుగా తయారయ్యాడు. తర్వాత ఇతనికి మల్ల యుద్ధం అన్నా వంట అన్నా మహా ఇష్టం అంట పిల్లడికి. ఆ సమీపంలో ఉన్న ఒక అఖాడాకి వెళ్తూ మల్ల యుద్ధం నేర్చుకున్నాడు. సహజంగా రాకుమారుడు క్షత్ర తేజస్సు కొంత ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న పద్ధతుల ప్రకారం వాడు కొంచెం బలశాలిగా తయారయ్యాడు. ఎడం చేత్తో వంట చేసేవాట, నలుడు భీముడు లాగా.
ఎంత వంట చేసేవాడు, ఎంత బాగా చేసేవాడు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే అందరూ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వంట పై ఎత్తు నుండి చూడడానికి ఈ అబ్బాయినే పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కాశీనగరానికి రాజుగారు లేరుట ఆ కాలంలో, రాజకుమార్తె మాత్రం ఉంది. రాజుగారు మరణిస్తే ఒక సంరక్షకుడిని పెట్టారు. గజవర్మ అనే సైన్యాధిపతిని సంరక్షకుడుగా పెట్టి రాకుమార్తెకి వివాహ యోగ్యమైన వయసు వచ్చాక పెళ్లి చేసి, ఆ ఏ రాకుమారుడైతే పెళ్లి చేసుకుంటాడో అతనే రాజయ్యేలాగా శాసనం చేసి పెట్టి వెళ్ళారు. ఈ గజవర్మ చక్కగా పిల్లని చూసుకునేవాడు, ఊరు రాజ్యం అంతా నడిపేవాడు. అయితే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏటా అక్కడ బోల్డ్ అన్ని పోటీలు జరిగేవట. ఇప్పుడు కూడా మనం చూస్తాంగా కాంపిటీషన్స్. రకరకాల ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడికి ఈయనకి గజవర్మకి చాలా మల్ల యుద్ధాలు అవి అంటే మంచి ప్రీతి. రకరకాల ఆటల పోటీలు, యుద్ధ క్రీడల పోటీలు పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి తమ ఆస్థానంలో పదవులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే బహుమతులు ఇచ్చి పంపేవాళ్ళు. పై వాళ్ళైతే సైన్యం పెంచుకునేందుకు అదొక విధానంగా ఉండేది ఆ రోజుల్లో. సరే, ఒక మల్ల యుద్ధం పోటీలు జరిగినాయి. ఆ పోటీకి రాకుమార్తె కూడా హాజరైంది. ఆవిడ కూడా చూస్తోంది. రెజ్లింగ్ చూస్తారు కదా, స్పెక్టేటర్షిప్ అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే ఏమైంది, అప్పుడు మల్ల యోధులు మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వస్తే ఈ కాశీనగరంలో ఉన్న వాళ్ళంతా ఓడిపోయారు బయట నుంచి వచ్చిన వాళ్ళతో. సరే, ఎవరైనా ఉన్నారా వీడిని ఓడించగలిగిన వాళ్ళు, లేకపోతే ఇన్నాళ్ళు మన రాజ్యంలో ఉన్న ఈ మల్ల యుద్ధుల పథకం బయట ఊరికి వెళ్ళిపోతుందని ఈయన చాటింపేయించాడు. సరే, మన కుముదుడు ఉన్నాడు కదా, ప్రమదుడు పేరు మార్చుకున్న రాకుమారుడు, ఈ కుముదుడు అన్నవాడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి చక్కగా గోచి బిగించి గోదాలోకి దిగాడు. మళ్ళీ ఇంత మంచి పోటాపోటీగా జరిగింది. రాకుమార్తెకి మనసు వెళ్ళిపోయింది. కుముదుడి మీద కుర్రవాడు, 20-22 సంవత్సరాల వాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బలశాలిగా ఉన్నాడు, పోరాట పటిమ కలిగిన వాడు. సహజంగా 16-17 ఏళ్ళ ఆడపిల్లలకి అందంగా ఉన్న అబ్బాయిల మీద దృష్టి నిలుస్తుంది, న్యాచురల్ కదా. ఈ అబ్బాయి ఎట్లాగైనా గెలవాలని కోరుకుంది అమ్మాయి. చివరికి ఇతను గెలిచాడు. గెలిచేసరికల్లా సరే పథకం ఇచ్చాడు. బాబు ఏమిటైనా నీ సంగతి ఏమిటంటే, ఆ పేరు కుముదుడండి అని చెప్పాడు. ఆస్థానం మల్ల యోధుడిగా ఉండమంటే, లేదండి ఇది నేను సరదాగా నేర్చుకున్నా, నేను వంటవాణ్ణి, ఇది నాకు ప్రవృత్తి కాదు, వృత్తి కాదు, నేను దాన్ని వృత్తిగా స్వీకరించట్లేదు, ఏదో పోటీ ఉందని వచ్చాను అంతేనన్నాడు. సరే, ఆస్థానంలో ఉండమన్నారు. ఆస్థానానికి రోజు తిరిగేవాడు. సడన్గా ఈయనకి ఏమనిపించింది, రాకుమార్తెకి ఈ కుర్రాడి మీద ఆసక్తిగా ఉంది. అతని చుట్టూతా తిరుగుతున్నట్టు అర్థమైంది. ఓ పని చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ రాకుమార్తెని వంటల వాడు మల్లయోధుడు కానని చెప్పాడు ఓ పబ్లిక్గా. వంటవాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రాకుమార్తెకి పెళ్ళి అయిపోతుంది. వంటవాడికి రాజార్హత లేదు ఆ కాలంలో. వంటలు చేసుకునేవాడు రాజు అవడానికి వీలు లేదు. ఆ పాయింట్ మీద పెట్టి రాజ్యం తనే కొట్టేయచ్చు అనుకున్నాడు. కొట్టేయచ్చు అనుకుని సరే రాజకుమార్తెని కనుక్కుని, అమ్మ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావంటే చేసుకుంటాను. ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటి, నన్ను ఎవడు చేసుకుంటే వాడే రాజు అని తను అనుకుంటుంది. అతని పద్ధతి తీరు అన్నీ నచ్చినాయి అమ్మాయికి. సరే, ఈ కుముదుడిని అడిగితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ప్లాన్ వేరే ఉంది. అక్కడి నుంచి ఊళ్ళో అందరికీ గానా బజానగా చెప్పకుండా ప్రకటించాల పెళ్ళని, సింపుల్గా పెళ్లి చేసేశారు. పెళ్ళైపోయింది. యువరాజుని ఇప్పుడు ఈ వంటవాడైనటువంటి కుముదుడిని దీంట్లోకి అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. రాజు రాణి అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పుడు అతను చెప్పాడనమాట, రాజకుమారి నువ్వు కంగారు పడకు, వంటవాడిని పెళ్లి చేసుకున్నానని బాధపడక్కర్లేదు, నేను రామనగర రాజకుమారుడిని, అవకాశం కోసం చూస్తున్నాను, అక్కడ వక్రబుద్ధి అని మా మంత్రి మా రాజ్యాన్ని లాగేసుకున్నాడు, నన్ను నా పెంపుడు తండ్రి కథ అంతా నాకు తెలియజేశాడు అని చెప్తే, అమ్మాయి ఏమంది, నాకు రాకుమారుడు కాకపోయినా వచ్చిన బాధ లేదు, నువ్వు నాకు నచ్చావు, రాకుమారుడైనా ఇంకోడైనా నా భర్తే కదా అంటే, అప్పుడు ఇతనేం చెప్పాడంటే, కాదు నీ భర్త రాజు అవుతాడని నువ్వు పొరపాటును కూడా అనుకోవద్దు, నీ తాలూ సంరక్షకుడు ఉన్నాడే గజవర్మ, ఆయన కూడా దుష్టబుద్ధే, రాజ్యం ఇవ్వక్కర్లేకుండా ఉండటం కోసం వంటవాడినైనా నాకు ఇచ్చి పెళ్లి చేశాడు, నేను ఇక్కడే ఉంటే ఏమీ ఇబ్బంది లేదు, నేను రాజు అవుతాను అనగానే తీస్తాడు అస్త్రం బయటికి, కొన్నాళ్ళు కామ్గా ఉండి ఇది మాట్లాడదామన్నాడు. కొద్ది రోజులు గడిచాక ఈ కుర్రాడు కుముదుడు ఆస్థానంలో తిరుగుతూ ఉండేవాడు. జరుగుతుంటే ఇంతలో ఒకరోజు ఏం చెప్పాడంటే, ఈ గజవర్మకి చెప్పాడనమాట, మన పక్కన గంగా తీరంలో ఉన్న రామనగర రాజ్యంలో చాలా అరాచకం ఉంది, అక్కడ వక్రబుద్ధి అని ఒక దుష్టబుద్ధి ఉన్నాడు, ఒక చిన్న సైన్యం కొంత సిబ్బందిని ఇస్తే నేను వాడిని ఓడించి అది మన రాజ్యంలో కలిపేస్తా అని చెప్పాడు.
చెప్పేసరికి ఈయన సంతోషించాడు. ఏముంది, రాజకుమారుడు రాజు అవినా అవ్వపోయినా రాజుగారు అల్లుడే కదా, అవును. సరే బాబు అట్లాగే నీ ఇష్టం, నేను కాదంటం ఎందుకు, నువ్వు బలశాలివి, అట్లాగే కొంత సిబ్బందిని ఇస్తానన్నాడు. ఇక్కడి నుంచి కొంత సైన్యాన్ని ఇచ్చి పంపించారు. ఈ లోపల సుమంత్రుడు ఏం చేశాడు, ఈ పిల్లాన్ని తీసుకొచ్చి పెంచాడు కదా, నిరుపేద అతను కొంత డబ్బు పుచ్చుకుని రామనగర్కి వెళ్ళి రాజుగారి పాత చుట్టాలందరినీ తిరిగేశాడు. పాత సైన్యాధిపతులు, ఇది వరకు ఉన్న మంత్రులు, అధికారుల్లో కొంతమంది రాజుకు విధేయులుగా పాత రోజుల్లో ఉండేవాళ్ళు, ఒక్కొక్కరిని కలిసి రాకుమారుడు బతికే ఉన్నాడని, ఎప్పుడో ఒకరోజు యుద్ధానికి రాబోతాడని చెప్పి అందరినీ తన వైపుకి తిప్పుకున్నాడు. ఈ అధికారుల్లో కొంతమంది ఏం చెప్పారంటే, ఈ వక్రబుద్ధి మామూలు వక్రబుద్ధి కాదండి, వీడు చాలా దిక్కుమాలిన వాడు, వీడితో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని దుష్ట శాసనాలు విడివి, తను ఏదంటే అదే చేయాలంటాడు, ప్రజలకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నాడో, ఎంతంత పెద్ద పెద్ద శిస్తులు వసూలు చేస్తున్నాడో, చాలా ఉన్నాయి ట్యాక్సులు, ప్రజలు కూడా అణిగిపోయి ఉన్నారు, రాకుమారుడు లేకపోవటం, ఇంకా వేరే దారి లేకపోవడంతో చచ్చినట్టు ఉంటున్నారు, మీరు కనుక ఆ రాకుమారుడిని నిజంగా ఇక్కడ ప్రవేశపెట్టగలిగితే ఇక్కడి నుంచి జనాలు కూడా తిరగబడిపోతారు అని చెప్పి చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్న శిస్తులు వసూలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుని ఉంచుకున్నారు. ఒక 2-3 నెలల్లో ఈ ప్రోగ్రాం అంతా తయారయ్యేసరికి మన రాజకుమారుడైన కుముదుడు ఏం చేశాడు, సైన్యాన్ని తీసుకుని వీళ్ళ మీదకి వచ్చాడు. జనమంతా అతని పక్షానే ఉన్నారు కదా. ఈ గుర్రాల మీద వస్తున్నటువంటి అబ్బాయిని చూసేసరికి అందరూ తమ పాత రాజుగారే వస్తున్నారని భావించారు. తండ్రిలాగా ఉన్నాడు అతను, పోలికలు కనపడతాయి కదా, అచ్చు రాజుగారే వస్తున్నట్టుండి ఆ గుర్రం స్వారీ చేసే విధానము, కత్తిపుచ్చుకునే విధానం అంతా పాత రాజుగారి లాగానే కనపడతాడు. ఇతను రాకుమారుడని నమ్మారు. ఎందుకంటే 5 ఏళ్ల వయసులో వెళ్ళిపోయిన పిల్లాడిని ఇప్పుడు ఎటా నమ్ముతారు, పోలికలు చూసి నమ్మాలి. అక్కడి నుంచి చాలామంది తిరగబడిపోయారు, ఆ వక్రబుద్ధిని పట్టేసరికి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు కుముదుడు. స్వాధీనం చేసుకుని బహిరంగంగా వక్రబుద్ధికి శిక్ష విధించాడు. మరణశాసనం లిఖించి అతనికి మరణశిక్ష వేసిన తర్వాత ఇక్కడున్న శాసనాలన్నీ రద్దు చేసేశాడు. అధికారుల్లో పురాతనమైన అధికారులందరినీ మళ్ళీ పైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ రాజ్యాన్ని అప్పచెప్పాడు. త్వరలో వస్తాను నేను, ఈ లోపల మీరు దీన్ని అరాచకం కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని తండ్రితో కలిసి మళ్ళీ వెళ్ళాడు. ఎప్పుడైతే ఈ రాజ్యం రామనగరు వశమైందని తెలిసిందో గజవర్మ చాలా సంతోషించాడు. ఇతను కుముదుడికి ఆహ్వానం పలకటాన్ని ముత్తైదుల్ని వాళ్ళని వెళ్ళి అంతా అరేంజ్ చేసి ఊరంతా పండగ చేశారు, మంచి హడావిడిగా పిలిచారు. సరే లోపల తీసుకొచ్చిన తర్వాత పెద్ద సభ చేర్చారు. ఆయన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. అటు ఇటు 2 కుర్చీలు వేసి రాజకుమారిని రాకుమార్తెని అల్లుడు గారిని కూర్చోబెట్టాక పెద్ద ఘోషణగా చెప్పాడనమాట, రామనగరు మనకు వశమైంది, అది మన అల్లుడు గారి వల్లే కుదిరింది, నాయన రామనగర్ని వశం చేసుకుని వచ్చావు, నీకేం బహుమతి ఇవ్వాలి అని అడిగేసరికల్లా మన రాకుమారుడు లేచి నుంచున్నాడు. రామనగర్ని వశం చేయలేదండి, రామనగరు నాది నేను స్వాధీనం చేసుకున్నాను. మరి రాకుమారుడికి ఇచ్చి వివాహం చేసి కాశీరాజ్యాన్ని వివాహం చేసినటువంటి అల్లుడికి ఇవ్వాలని శాసనం ఇక్కడ. ఇప్పుడు నేను రాకుమారుడిని ప్రూవ్ అయింది కదా, రామనగర రాజుని నేను. ఇప్పుడు మరి మీరు సింహాసనం నుంచి దిగితే నేను ఎక్కి కూర్చుంటాను, ఇక ఈ రాజ్యం నాది అన్నాడు. అనగానే గజవర్మకు ఊళ్ళంత కోపం వచ్చింది. 15 ఏళ్ళ నుంచి పిల్లప్పటి నుంచి నేను సంరక్షిస్తుంటే నువ్వెట్టా రాజు అయిపోతావు, నేను ఒప్పుకోనని కత్తి తీసాడు. తీయంగానే ప్రజలంతా హాహాకారాలు చేశారు. రాజుగారి అల్లుడి మీద కత్తి తీస్తే ఏటా పనికి వస్తుంది, అది వాడు రాజు కదా. అందరూ గోల పెట్టారు. కొంతమంది అధికారులు కత్తులు కటార్లు పుచ్చుకుని ఇతని మీదకి వచ్చేసరికల్లా మల్లయోధుడైన ప్రమదుడు ఆయన చేయి పట్టేసుకుని వెనక్కి విరిచిపట్టుకున్నాడు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజ్యాన్ని అరాచకం చేయకుండా జాగ్రత్తగానే చూశారు, కానీ అవకాశం వచ్చినప్పుడు మీరు రాజు అయిపోవాలనుకోవటం తప్పు. విధేయులుగా ఉంటానంటే ప్రాణాలతో విడిచిపెడతాను, కాదు ఏదైనా చేయాల్సిందే ప్రతిక్రియ అంటే మాత్రం ఇవాళ మరణశిక్ష విధించబడుతుంది, మీ ఇష్టం ఆలోచించుకోండి అన్నాడు. రాకుమార్తె చాలా దుఃఖపడింది, నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు, ఈయనకి రాజ్యం సులువుగా లభిస్తుంది అనిపించేసరికల్లా ఇలా ఆశ పుట్టింది, అధికారాలు రద్దు చేసి ఆయన్ని బతికించి ఉంచు, నా తండ్రి స్థానంలో ఉన్నాడు అంటే సరే ప్రజలు కూడా కొంతమంది దానికి ఓటేశారు. అక్కడి నుంచి ఆయన ఒక ఓల్డేజ్ హోమ్ లాగా అట్టు పెట్టుకున్నారు. రామనగర్ని కాశీరాజ్యాన్ని కలిపేసుకుని ఎంతో కాలం కుముదుడిగా పేరు మార్చిన రాజకుమారుడైన ప్రమదుడు రాజు అయ్యాడు. రామనగర్ రాజు. కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే.